అందరికీ నమస్కారం. గత వైసీపీ గవర్నమెంట్ లో ఆడుదాం రా అనే ప్రోగ్రామ్ ని యువత కోసం అట్టహాసంగా ప్రారంభించారండోయ్. అది ఆడుదాం రా కాదు, ఆంధ్రాతో ఆడుకోవడాన్ని ఇప్పుడు టీడీపీ ఆరోపిస్తుందండోయ్. 47 రోజుల్లో 120 కోట్లు ఖర్చు పెట్టిన లెక్కలు చూపించారు. ఇవన్నీ దొంగ లెక్కలని అసెంబ్లీ సాక్షిగా టీడీపీ ఆరోపిస్తుందండోయ్. అంతేకాదు, ఇది 120 కోట్ల అవినీతి కాదు, 400 కోట్ల అవినీతి అంటూ అఖిలప్రియ గారు అసెంబ్లీ సాక్షిగా ధ్వజమెత్తారండోయ్. అసెంబ్లీలో వైసీపీ ఎలాగూ సమాధానం చెప్పదు కాబట్టి మీడియా సాక్షిగా మరేం చెబుతుందని చాలా మంది ప్రజలు, వైసీపీ అభిమానులు కూడా వెయిటింగ్ అండి. మరి మీరేమంటారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చంద్రబాబు గారు ఎమ్మెల్సీ లిస్టు ప్రకటించబోతున్నారనగానే వర్మ గారికి ఎమ్మెల్సీ కన్ఫామ్ అని అందరూ అనుకున్నారండో. ఎందుకంటే వర్మ గారు తన ఎమ్మెల్యే సీట్ ని పవన్ కళ్యాణ్ గారికి త్యాగం చేశారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు వర్మ గారిని ఉన్నత స్థానంలో చూడాలి అన్నారు కాబట్టి, చంద్రబాబు గారి దగ్గర నుంచి వర్మ గారు మాట తీసుకున్నారు కాబట్టి అని అనేక మంది విశ్లేషించారండో. తీరా లిస్టు చూస్తే అందులో వర్మ గారి పేరు లేదు. ఎందుకు లేదంటే భిన్న వాదనలు నిలబడుతున్నాయండోయ్. అందులో ఒక వింత వాదన ఏంటంటే, వర్మ గారు ఇంతకుముందు అల్లర్లు జరిగినాయి కదా పవన్ కళ్యాణ్ గారిని ప్రకటించినప్పుడు, ఆ అల్లరిని వర్మ గారే కావాలని ఆపలేదని, దాని వెనకాల వర్మ గారే ఉన్నారు అని, రీసెంట్ గా ఆయన గెలిపోవడం మీద ఒక ట్వీట్ చేశారు కదా, అది పవన్ కళ్యాణ్ గారి గురించి అని, ఆయన పైన క్రమశిక్షణ చర్యలో భాగంగా ఆయనకి ఎమ్మెల్సీ సీటు ప్రకటించలేదని ఒక వింత వాదన ఏర్పడుతుందండి. మరి మీరేమంటారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని తిట్టిన వాళ్ళకే, వాళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళకే జగన్ గారు మంత్రి పదవులు కట్టబెడుతున్నారు, వాళ్ళనే ఉన్నత స్థానాల్లో కూర్చోబెడుతున్నారని అప్పుడు ఏబిఎన్లో, ఈనాడులో విపరీతమైన ప్రచారం జరిగిందనమాట. ఎలక్షన్ రిజల్ట్ చూస్తే ప్రజలు కూడా కాస్త నమ్మినట్టే కనపడిందండోయ్. తీరా ఇప్పుడు చూస్తే బస్సు యాత్ర చేస్తున్న వైసీపీ నాయకుల్ని బస్సుల్లోంచి లాక్కి కొడతా నా కొడకల్లారన్న గ్రీష్మ గారు గుర్తున్నారా? ఆమెకు ఎప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారన్నమాట. ఇప్పుడు చెప్పని మహానుభావులు, మీరు తిడితేనేమో నీతులు, మేము తిడితేనేమో బూతులా, టీడీపీ చేస్తేనేమో సంసారం, వైసీపీ చేస్తే వ్యభిచారమా అని ఇప్పుడు వైసీపీ పెద్ద ఎత్తున ప్రజల దగ్గర ప్రచారం చేస్తుండోయ్. మరి మీరేమంటారు? ప్రజలు నమ్ముతారంటారా, నమ్మరంటారా? కామెంట్ చేయండి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని 2 సార్లు ఎమ్మెల్యే చేసిన జగన్ గారిని కాదని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు. ఎందుకు జాయిన్ అయ్యాడు? జగన్ గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అంతగా గుర్తింపు ఇవ్వట్లేదు కాబట్టి అనమాట. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన కోటం గారు అక్కడ ఎమ్మెల్యే సీటు సంపాదించాడు, గెలిచి కూడా చూపించాడండి. గెలిచిన తర్వాత మంత్రి నారాయణ గారి దెబ్బకి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తేలిపోతున్నారు, తెలుగుదేశం పార్టీలో ఆయనకు అంత గుర్తింపు లేదు అని కోటం గారు తన అనుచరుల దగ్గర బాధపడ్డారని అప్పుడు వైసీపీలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారండోయ్. తీరా చూస్తే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒకే రోజున 105 అభివృద్ది కార్యక్రమాలు మొదలుపెట్టడం, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి నారా లోకేష్ గారు అభినందనలు తెలపడం చూస్తుంటే, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీలో నెల్లూరు రూరల్లో ఎదురే లేకుండా పోయిందని కొంతమంది మేధావులు విశ్లేషిస్తున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.